నేను మీ స్వాతి. అదే నిర్లక్ష్యం, మారని వైఖరి, నన్నేం చేస్తారులే అనే పొగరు, ఈ మాటలన్నీ ఇప్పుడు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు సరిగ్గా సరిపోతాయి. పదవిలోకి వచ్చిన తొలి రోజు నుంచి అవినీతికి పాల్పడుతున్న విషయం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఇప్పుడు సొంత పార్టీ నేతలపైనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చివరికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై తన దగ్గర రుజువులు కూడా ఉన్నాయన్నారు. ఇక ఈ విషయంపై అధిష్టానం సీరియస్ అవ్వడంతో 2 రోజుల పాటు సైలెంట్గా ఉన్న కొలికపూడి ఇప్పుడు నన్నెవరూ ఏం చేయలేరురా అన్నట్లుగా మళ్లీ రెచ్చిపోతున్నారు. బ్రేకులు లేని డొక్కు లారీ మాదిరిగా మరింత రెచ్చిపోతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పైన సంచలన ఆరోపణలు చేశారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. తిరువూరులో టీడీపీ గెలుపు తన వల్లే సాధ్యమైందని గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు తిరువూరును తాను మాత్రమే అభివృద్ధి చేశానంటున్నారు కూడా. అదే సమయంలో కేశినేని చిన్ని తన నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించేందుకు ఏకంగా 5 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. కావాలంటే డబ్బులు ఆన్లైన్ ద్వారా పంపాను చూసుకోండి అంటూ ఏవో స్టేట్మెంట్లు చూపిస్తున్నారు ఆయన. మరో అడుగు ముందుకేసిన కొలికపూడి ఎంపీ చిన్నిని తిరువూరులో అడుగు పెట్టనిచ్చేదే లేదన్నారు. అసలు తిరువూరులో ఎలా అడుగు పెడతావో చూస్తా అంటూ సవాలు విసిరారు కూడా. ఈ వ్యవహారం పెద్ద దుమారం రేపడంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగింది. 2 నేతలతో చర్చించేందుకు సిద్ధమైంది కూడా. ఇదే విషయం దుబాయ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు వరకు చేరింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన చంద్రబాబు కొలికపూడి చేసిన ఆరోపణలపై సీరియస్ అయ్యారు. 2 నేతలతో తానే స్వయంగా భేటీ అవుతానని, ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నారు. అలాగే కంట్రోల్లో ఉండాలని కూడా, మరోసారి ఇలా మీడియా ముందు నోరు జారొద్దని కూడా కొలికపూడికి చంద్రబాబు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో 2 రోజుల పాటు సైలెంట్గా ఉన్న కొలికపూడి పార్టీ పెద్దలంతా మర్చిపోయారనుకున్నారో ఏమో, మళ్ళీ తన నోటికి పని చెప్పారు. కల్తీ మద్యం కేసులో ఉన్న వారందరితో ఎంపీకి వ్యాపార సంబంధాలున్నాయన్నారు. ఇసుక, మద్యం, మట్టి మాఫియాలో ఎంపీకి వాటాలున్నాయన్నారు. అలాగే ఎంపీ తిరువూరులో ఎలా కాలు పెడతాడో చూస్తా అంటూ మరోసారి సవాలు విసిరారు ఎమ్మెల్యే కొలికపూడి. ఇక్కడే అసలు విషయం అర్థం కావడం లేదు. దుబాయ్ పర్యటనలో ఉన్న సమయంలో కొలికపూడి విషయంలో చంద్రబాబు సీరియస్ అయ్యారు. తానే స్వయంగా ఈ విషయంపై 2 నేతలతో చర్చిస్తానన్నారు. అప్పటి వరకు ఎవరూ కలుగు చేసుకోవద్దని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు తెలిపారు. దీంతో ఎవరూ మాట్లాడలేదు. ఇక దుబాయ్ నుంచి వచ్చిన తరువాత నుంచి మోంతా తుఫాన్ పైనే చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. తుఫాన్ తీరం దాటిన తరువాత ఏరియల్ సర్వే చేశారు. పరిహారం చెల్లింపుపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు సీఎం. తన తమ్ముడి కొడుకు నారా రోహిత్ వివాహ వేడుకల్లో హాజరయ్యేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఇక 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు చంద్రబాబు లండన్లో పర్యటించనున్నారు. దీంతో కొలికపూడి తన విషయం అధినేత పూర్తిగా మర్చిపోయారనుకున్నారో ఏమో, మరోసారి రెచ్చిపోయారు. నన్ను ఎవరూ ఏం చేయలేరు, నాకు అండగా పార్టీ ఉంది, అందుకే నేను ఇంత పెద్ద ఆరోపణలు చేసినా సరే నా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని సన్నిహితులతో వ్యాఖ్యానించారు. మరోసారి మీడియా ముందు అదే పాత ఆరోపణలు చేశారు కొలికపూడి. కాంగ్రెస్, వైసీపీ నుంచి వచ్చిన వారి దగ్గర నుంచి ఎంపీ డబ్బులు తీసుకొని పదవులిచ్చారని పదే ఆరోపణలు చేస్తున్నారు. ఇక కొలికపూడికి ఒక సీనియర్ పాత్రికేయులు కూడా వంత పాడడం ఇప్పుడు టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తోంది. టీడీపీ అనుకూల మీడియా అనే ముద్రపడిన ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న కొలికపూడి ఎంపీ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో సదరు ప్రెజెంటర్ రుజువులున్నాయా, ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎలా అని ఖండించలేదు. కొలికపూడి చెప్తుంటే ప్రశ్నించాల్సిన సీనియర్ యాంకర్ అవునా, నిజమా, అయ్యో అలా ఎలా ఇచ్చారు, అసలు మీ దగ్గర ఇంత డబ్బు లేదు కదా, మీ పిల్లల ఫీజు కూడా కట్టలేని దుస్థితి కదా మీది, డబ్బుల కోసం ఇల్లు కూడా అమ్మేశారే, ఇంటి అద్దె కోసం నన్నే డబ్బులు అప్పడిగారు కదా అని అగ్నికి ఆజ్యం పోసినట్లుగా సపోర్ట్ చేశారు. నిజానికి మీడియా అనేది ప్రతిపక్షం.
ఎవరైనా ఒక ఆరోపణ చేస్తే అది నిజమా కాదా అనే విషయంపై ఆరా తీయాలి, అంతే తప్ప ఆ ఆరోపణకు ఊతమివ్వకూడదు. కానీ సదరు సీనియర్ మాత్రం సూటు కోటు వేసుకుని కొలికపూడి చెప్పిన ప్రతి మాటకు తానా అంటే తందానా అన్నట్లు తలూపేశారు. ఈ వ్యవహారంపై టీడీపీ అభిమానులు సదరు యాంకర్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, విషయం అనే మాట కంటే విశేషం అంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి నిర్వహిస్తున్న సాక్షి పత్రిక కూడా కొలికపూడి విషయంలో వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సాధారణంగా టీడీపీ విషయంలో, ఆ పార్టీ నేతల విషయంలో సాక్షి పత్రిక వైఖరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోడిగుడ్డు మీద ఏకలు పీకేందుకు ఏ చిన్న కారణం దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది సాక్షి యాజమాన్యం. అందుకే ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు కట్టుకథలు అల్లేస్తుంటారు. కానీ కొలికపూడి విషయంలో మాత్రం సాక్షి యజమాని భారతీరెడ్డి నోరెత్తడం లేదు. రేషన్ బియ్యం మాఫియా నుంచి తాను డబ్బులు తీసుకున్నానని, వాటితోనే కౌన్సిలర్లను కొనుగోలు చేసినట్లు కొలికపూడి స్వయంగా ప్రకటించారు. కానీ సాక్షి పత్రిక మాత్రం ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఎంతసేపు ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు డిమాండ్ చేశారు, కొలికపూడి బ్యాంకు నుంచి ఆన్లైన్లో డబ్బులు పంపారు, మిగిలిన వాటి గురించి చెప్తా అన్నారు అనే వార్త మాత్రమే సాక్షి రాసుకొచ్చింది తప్ప రేషన్ మాఫియా నుంచి కొలికపూడి డబ్బులు తీసుకున్న విషయాన్ని మాత్రం ఒక్క ముక్క కూడా రాయలేదు. వైసీపీ నేతలు కూడా కొలికపూడి డబ్బులు తిన్నాడనే మాటను ప్రస్తావించడం లేదు. కొలికపూడి విషయంలో సాక్షి పత్రిక వైఖరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రేషన్ మాఫియా నుంచి డబ్బులు తీసుకున్నా, వాటితోనే వైసీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసినట్లుగా బహిరంగంగా ఓ టీవీ డిబేట్లో చెప్పినా కూడా సదరు యాంకర్ రుజువులు అడగలేదు. వైసీపీ మానస పుత్రిక సాక్షి కూడా ఆ విషయాన్ని రాయలేదు. దీంతో కొలికపూడి మరింత రెచ్చిపోయారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి కావలసినంత నష్టం జరుగుతుందని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 2 నుంచి చంద్రబాబు లండన్లో పర్యటించనున్నారు. ఈలోపే కొలికపూడి పంచాయతీ తెంచేయాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు.